రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ నుంచి నేతన్న విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టి రోడ్డు భద్రతపై విజ్ఞప్తి చేయించారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. రవాణా శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ఏకాగ్రతంగా వాహనం నడిపి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా మార్చేలా సహకరించాలని కోరారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం అవుతుందని, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. భద్రతా ప్రతిజ్ఞ. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు భద్రోత్సవాల్లో ఈ రోజు ఒక 1000 మంది విద్యార్థులతో బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్ నుండి చివరికి ఈ అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ర్యాలీని ముగించడం జరిగింది. అందరికీ సెన్సిటైజ్ చేయడానికి, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఎందుకు ఎన్నుకున్నామంటే స్కూల్ పిల్లలు దేశ భవిష్యత్తు. వీళ్ళు ఈ దేశ భవిష్యత్తు మనం సరైన పద్ధతిలో వాళ్ళకు గ్రూమింగ్ చేసినట్టయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ కానీ సొసైటీని కానీ వాళ్ళు మార్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి స్కూల్ పిల్లల్ని మేము టార్గెట్ గ్రూప్గా తీసుకొని వీళ్ళని ఎక్కువగా ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్లో భాగంగా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెసిఫిక్గా ఒక ప్రాణం పోవడానికి వీల్లేదు. ఒక ప్రాణం ఖరీదు చాలా విలువైనది. ఎందుకంటే ప్రాణం ఖరీదు అల్టిమేట్గా కుటుంబం మీద కాకుండా సొసైటీ మీద ఇంపాక్ట్ అయింది. సొసైటీ మీద ఇంపాక్ట్ ఇంకా మించిపోయినట్టయితే ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతున్నది. కాబట్టి ఈ లాస్ అనేది మనము డిఫైన్ చేయలేము. డిఫైన్ చేయకుండా ఇవన్నీ ఉండాలంటే మనము కంపల్సరీ వీటిని నిరోధించడం ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ అని చెప్పేసి మనం ఇందులో అనుకుంటారు. తాగి డ్రైవింగ్ చేయడము, లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, తర్వాత నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం అదొక మేజర్ పార్ట్ అయినప్పటికీ కొంత అదర్ సైడ్ పార్టీకి కూడా కొంత కామన్ సెన్స్ ఉన్నట్టయితే మనము ఈ కెన్ అవాయిడ్ అట్లీస్ట్ 2 యాక్సిడెంట్స్. ఈ హిమ్సెల్ఫ్ కెనాట్ బికమ్ ది విక్టిమ్ ఆఫ్ యాక్సిడెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ కెన్ ప్రొటెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో. ఆయన సేవ్ చేయగలుగుతాడు. ఆ ఉద్దేశంతో మేము అన్ని వర్గాలను కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము. ఇందులో ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది.